145వ దావీదు కీర్తన 145 145 జాషువా చదువుతావా? చదవగలదా? జాషువా చదువుతాడు. 145వ కీర్తన ఉత్తర ప్రచురాలుగా చదువుకుందాం. వచ్చిన వెంబడి వచ్చినాన్ని అందరూ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం చదువుకున్నాం. మార్చి చదువుకున్నాం. రాజువైన నా దేవ, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. యెహోవా మహాత్స్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం నందదగినవాడు, ఆయన మహాత్స్యము గ్రహింప సఖ్యము కానిది. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ మహాదయాలత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానం చేసెదరు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. చివరి వచనం కలిసి చదువుకున్నాం. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించుదురు గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.